వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్, బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. నిన్న హ్యాపీ న్యూ ఇయర్ వీడియో చూసే ఉంటారు. అయితే న్యూ ఇయర్ 2025 హ్యాస్ ఎ గుడ్ బిగినింగ్ అని అనిపిస్తున్నది. గుడ్ బిగినింగ్ అంటే ఈరోజు మార్కెట్ దాదాపు 2% పెరిగింది, నిఫ్టీ 50 ముఖ్యంగా. బట్ బ్యాంక్ నిఫ్టీ అంత ఏం పెరగలేదు, కొద్దిగా తక్కువగానే ఉంది. ఆటో స్టాక్స్ చాలా కాలం తర్వాత ఆటో స్టాక్స్లో ఒక రకమైనటువంటి వేడి స్పీడ్ అందుకుంది ఈరోజు. మీరు రైట్ ఫ్రమ్ మారుతి, ఐషర్ మోటార్స్, M&M, బజాజ్ ఆటో, హీరో మోటో కార్పు, యు నేమ్ ఇట్ అండ్ యు హ్యావ్ ఇట్. టీవీఎస్ మోటార్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఆటోమొబైల్ స్టాక్స్, ఆటో స్టాక్స్ అన్నీ కూడా చక్కగా బాగా పెరిగాయి. తర్వాత నెక్స్ట్ లీడింగ్ ఏంటంటే ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ చక్కగా బాగా పెరిగాయి. 6%, 7% అట్లా పెరిగాయి. అంటే ఫైనాన్స్ ఒకటి, అదొకటి, ఆటో ఒకటి బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈరోజు ఓవరాల్గా స్టాక్స్ అన్నిట్లో రికవరీ వచ్చింది. అంటే దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ పీపుల్ హూ ఆర్ షార్ట్ ఆర్ కవరింగ్ దేర్ షార్ట్ పొజిషన్స్. ఏంటి షార్ట్ పొజిషన్స్ కవర్ చేస్తున్నారంటే బడ్జెట్ వచ్చేస్తున్నది ఫిబ్రవరి 1కి తెరవేగంగా. ఇప్పుడు ఇంకా నెలే కదా ఉంది, తర్వాత రిజల్ట్స్ టైం కూడాను, కాబట్టి రికవరీకి వచ్చేస్తున్నారు. అంటే ఇది సస్టైన్ అవుతుంది, ఇంకా వెళ్ళిపోతుంది 25,000, 26,000 కన్నా నేను చెప్పటం లేదు. 26,000 కాదు, కానీ 25,000కి వెళ్తే గొప్పే. 24,500 ఒకటి, 24,800 ఒకటి, 2 హర్డిల్స్ ఉన్నాయి. ఈ 2 హర్డిల్స్ కన్నా కొంచెం అధిగమిస్తే మాత్రం మళ్ళీ బుల్లిష్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్. ఓవరాల్గా లాంగ్ టర్మ్ బుల్లిష్నెస్ ఉంది. నిన్న వీడియో చూడండి, వాళ్ళు చూడండి, చెప్పాను కదా, లాంగ్ టర్మ్ బుల్లిషే, మీడియం టర్మ్ కూడా బుల్లిషే చెప్పాలంటే. ఎందుకంటే 200 డే మూవింగ్ యావరేజ్కి దిగువన ట్రేడ్ అయినప్పుడు మాత్రమే అది దిగువన ట్రేడ్ అవుతూ ఉంటే అప్పుడు మీడియం టర్మ్ బేరిష్నెస్ అని చెప్పొచ్చు. కానీ 200 డే మూవింగ్ యావరేజ్కి అంటే దిగటం జరిగింది, కానీ 2 సార్లు మళ్ళీ అందుకుంది. ఈరోజు చూడండి, ఒకసారి చూపిస్తాను. 50 డే మూవింగ్ యావరేజ్, 200 డే మూవింగ్ యావరేజ్, 2 మూవింగ్ యావరేజెస్ని కూడా అధిగమించి పైకి వెళ్ళిపోయింది. అంటే దెన్ ఇట్ హ్యాస్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ మూవింగ్ అప్ ఫర్దర్. చూడండి, ఇది 200 డే మూవింగ్ యావరేజ్. ఈ పింక్ టైప్, ఇది దీన్ని ఏమంటారు, మజంటా అంటారా ఏమంటారు. ఇది కింద ఉన్నటువంటి గులాబీ రంగు, గులాబీ కూడా కాదండి, సరే ఏదో ఒకటిలేండి. ఈ ఈ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లైన్ ఉన్నది చూసారా, దిగువన ఉన్నది, ఇదేమో 200 డే మూవింగ్ యావరేజ్. చూడండి, 200 డే మూవింగ్ యావరేజ్కి ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చింది, 3 సార్లు వచ్చింది, కానీ మళ్ళీ అక్కడ సపోర్ట్ వస్తున్నది. ఈరోజు డిసైసివ్గా 200 డే మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ 50 డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది, 50 డే మూవింగ్ యావరేజ్ని కూడా క్రాస్ చేసేసింది. అంటే ఎస్, బుల్లిష్. ఇంకోటి అంతేకాదు, అసలు 50 డే మూవింగ్ యావరేజ్ 200 డే మూవింగ్ యావరేజ్ కంటే దిగువకి రాలేదుగా అసలు. 200 డే మూవింగ్ యావరేజ్ కంటే 200 రోజుల మూవింగ్ యావరేజ్కి దిగువకు వచ్చి అక్కడి నుంచి కింద నుంచి క్రాస్ చేస్తే అంటే బేరిష్ జోన్లో ఉండి బుల్ జోన్లోకి వెళుతున్నది అనుకుంటాం. గోల్డెన్ క్రాస్ ఓవర్ అని అదని ఇదని రకరకాలుగా చెప్తారు. బట్ అసలు 50 డే మూవింగ్ యావరేజ్ అసలు దిగే రాలేదు ఇప్పటి వరకు, పైనే నడుస్తున్నది. సో ఈరోజైతే మార్కెట్ 50 డే మూవింగ్ యావరేజ్ని, 200 డే మూవింగ్ యావరేజ్ని అధిగమించేసింది. కోర్స్ ఇంతటితో అయిపోలేదు అనుకోండి, బట్ నెక్స్ట్ లెవెల్ చూడండి, 24,800 కనబడుతున్నది. నేను ఒక లైన్ ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 24,800. అయితే ఈలోగా మరో చిన్న హర్డిల్ ఉంది, అది 24,500 దగ్గర ఉంది సుమారుగా, ఇక్కడ ఉంది సుమారుగా. సో ఈ 24,500 ఏంటి, ముందే ఉంది కదా, జస్ట్ మినిట్.
ఎస్. ఈ 24,500, 450, 500 అనుకోండి. 24,500 ఒకటిను, 24,800 ఈ హర్డిల్స్ క్రాస్ చేసుకుంటే అక్కడ బ్రేక్అవుట్ వచ్చినట్లు లెక్క. దాన్ని బట్టి నెక్స్ట్ హర్డిల్ ఎక్కడ ఉంటుందంటే 25,000. ఏముంది విశేషం? 25,100. అది 25,100 ఉంది. మరి వేచి చూడాలి ఏమవుతుందనేది. బట్ టెక్నికల్లీ స్పీకింగ్ మార్కెట్స్ ఆర్ ఇన్ గుడ్ మూడ్. బ్యాంక్ నిఫ్టీలో అంత రాలేదండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. వాలటైలిటీ ఇండెక్స్ 5% పడిపోయింది. విశేషం ఏముందిలేండి, ఎంత బాగా మార్కెట్ పెరిగితే వాలటైల్ ఇండెక్స్ తగ్గింది. చూడండి, చిన్న సైజ్ బ్రేక్అవుటే కానీ బట్ 50-day మూవింగ్ యావరేజ్కి దిగువనే ఉంది ఇప్పటికీ. సో ఇది 51,900 క్రాస్ అయితే అప్పుడు 50-day మూవింగ్ యావరేజ్ని క్రాస్ చేస్తుందని అర్థం. అయిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ డ్యూ. రైజింగ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ is due now. Nifty already it has shown it, but bank Nifty is yet to show. అంతే డిఫరెన్స్. సో అదండి స్టోరీ. వాల్యూమ్ కూడా మంచి వాల్యూమ్స్ తోటి వస్తున్నది. మరి వాలటైలిటీ ఇండెక్స్ చూడండి. వాలటైలిటీ ఇండెక్స్ 5.31% డౌన్, 13.73కి వచ్చింది. ఆల్మోస్ట్ రోజంతా దిగువనే ట్రేడ్ అయింది. ఆల్మోస్ట్ కొద్దిసేపు తప్ప, ఈ కాసేపు తప్ప బిలో 40 ఆర్ఎస్ఐకి దిగువనే, RSI 40కి దిగువనే ట్రేడ్ అయింది. సో దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ that markets are poised to be buoyant, poised to pick up. పికప్ అవుతుంది. పికప్ అంటే ఖచ్చితంగా పికప్ అవుతుందని కాదు నా ఉద్దేశం. అవటానికి అవకాశాలు మాత్రం ఎక్కువగా కనబడుతున్నాయి. అది తర్వాత నెక్స్ట్ ఏంటంటే మార్కెట్లో ఏమేమి పెరిగాయి బాగా, అది చూద్దాం. ఇంట్రెస్టింగ్ స్టోరీ. దానికి హీట్ మ్యాప్కి వెళ్దాం. హీట్ మ్యాప్కి వెళ్తే ఆ విషయం బయటకు వచ్చేస్తుంది. హీట్ మ్యాప్ నిఫ్టీ 50 మంత్లీ ఇండెక్స్ నిఫ్టీ 50 NSE హీట్ మ్యాప్స్. నిఫ్టీ 50 మిడ్ క్యాప్ వద్దులండి. స్లోగా ఉందా? నిఫ్టీ 100 చూద్దాం కొన్ని. అది తొందరగా వచ్చేస్తుంది. నిఫ్టీ 100 అండి. ఐషర్ మోటార్స్ 8.65%, బజాజ్ ఫిన్ సర్వీసెస్ 7.88%, చోలా ఫైనాన్స్ 7.36%, బజాజ్ ఫైనాన్స్ 6.54%, మారుతి 5.65%, శ్రీరామ్ ఫైనాన్స్ 4.84%, శ్రీ సిమెంట్ 4.65%, M&M 4% ప్లస్, గ్రాసిమ్, టైటాను చాలా రోజుల తర్వాత టైటాను డిసైసివ్గా పెరిగింది ఈరోజు. తర్వాత ఇన్ఫోసిస్, టీవీఎస్ మోటారు, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ట్రెంట్ 3.58%. ఇది ట్రెంట్ మనకి దీపావళి పిక్ కదండి. చూడండి, దీపావళి పిక్ ఇది 8,000 ప్లస్ అయిపోతుంది. అంటే త్వరగా ఇమ్మీడియట్గా కాదు ఇంకా, ఎందుకంటే నిఫ్టీ 50లో పడేశారు కాబట్టి స్లోగా ఉంటుంది, కానీ పాజిటివ్గానే ఉంటుంది, పెరుగుతుంది. HCL టెక్, PNB, కోటక్, REC అన్ని, PFC, టాటా మోటార్స్ కూడా పెరిగింది. టాటా మోటార్స్ చాలా వీక్గా ఉంది కదా, అయినా ఈరోజు 2% పెరిగింది. ఓకే అండి. సో
మిగిలినవి సరే ఎల్టీఐఎం అవన్నీ ఉన్నాయనుకోండి, కొద్దిగా రికవర్ అవుతున్నాయి. రెడ్లో ఏమీ లేవు, దాదాపు చాలా తక్కువ. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్రిటానియా, బెల్, బీపీఎల్, జిఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ కొద్దిగా తగ్గాయి, ఏం లేదు, నామినల్, లెస్ దాన్ 1%. ఏటీజీఎల్ అట 2% తగ్గింది, అంటే 2% తగ్గిన షేరే లేదు టోటల్గా 100 షేర్స్లో. అది స్వీపింగ్, యాక్చువల్గా మార్కెట్ స్వీపింగ్ మోడ్లో ఉందన్నమాట అర్థం. సో దీన్ని బట్టి ఏంటంటే ఇట్స్ ఏ గుడ్ హోప్, గివింగ్ గుడ్ హోప్ దట్ మార్కెట్స్ ఆర్ పాయిజ్డ్ టు పికప్, ఇంకా ఇప్పటి నుంచి పికప్ అవ్వచ్చు అనేటువంటి అజంప్షన్ తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు షార్ట్ టర్మ్కి తీసుకున్నట్లయితే ఈ రికవరీ ఇంకొంచెం షార్ట్ టర్మ్, వెరీ షార్ట్ టర్మ్కి తీసుకున్నట్లయితే ఈ వేడిలో ఆటో స్టాక్స్ ఇంకొంచెం కొద్ది రోజులు రికవర్ అవ్వచ్చు. ఆటో స్టాక్స్ ఎందుకంటే ఇప్పుడే బాగా తగ్గాయి కదా. బజాజ్ ఆటో ఘోరంగా బిలో 10,000, బిలో 9,000, 10,000 ఏంటి, బిలో 9,000 బజాజ్ ఆటో, అండ్ 4,000 ప్లస్ 4,100 హీరో మోటో కార్పు, 10,000 ప్లస్ మారుతి, 700 రేంజ్లో మన టాటా మోటార్స్. ఇట్లా అన్నీ చాలా డౌన్గా తగ్గి ఉన్నాయి. అవి వాటిలో ఫర్దర్ రికవరీ రావచ్చు. వి విల్ చెక్ ఎనీవే, రావడానికి అవకాశం ఉంది. ఊరికే జస్ట్ ఫర్ ఇంట్రెస్ట్ సేక్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఊరికే చూద్దాం. బజ్ ఫైనాన్స్ తీసుకుంటే బజాజ్ ఫైనాన్స్ చాలా బాగా పెరిగింది. చూడండి ఎట్లా పెరిగిందో. బ్రేక్అవుట్ ఇది ఒక రకంగా చెప్పాలంటే. దర్ ఇస్ ఎ బ్రేక్అవుట్ అట్ 727208, ఆగకుండా వెళ్ళిపోయింది. అలాగే బజాజ్ ఆటోలో బజాజ్ ఆటో చాలా కాలం చూడండి ఎంత డౌన్ అయిందో. ఇక్కడ 12,000 దగ్గర ఉన్నది, 12,600 దగ్గర నుంచి 8,800కి వచ్చిందంటే, 8,700కి వచ్చిందంటే 30-40%. 12,448 అంటే 30% పైనే తగ్గింది. ఒక నిఫ్టీ 50 స్టాకు స్ట్రాంగ్ ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ 30-40% తగ్గటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చూడండి ఇక్కడ నుంచి అంత ఆర్ఎస్ఐ అంత డౌన్. ఫస్ట్ టైం కొంచెం పైకి వచ్చింది, 45 చూపిస్తున్నది. అంటే దీనిలో ఇంకొంచెం రికవరీ రావచ్చు. మధ్యలో కొద్దిగా తగ్గినట్టు అనిపించినా రికవరీ రావచ్చు. తర్వాత అలాగే హీరో మోటో కార్ప్లో కూడా కనబడుతున్నది. హీరో మోటో కార్ప్ చాలా భయంకరంగా, ఇది కూడా అట్లానే తగ్గింది. చూడండి హీరో మోటో కార్ప్ ఎక్కడ 63 చూడండి, ఇది 6300, 6200 అనుకోండి. 6200 దగ్గర నుంచి 44,000కి వచ్చింది, 4,200 అనుకోండి. పోనీ 6200 నుంచి 4200కి వచ్చిందంటే 1/3 ఎగిరిపోయింది. 33%, 34% ఎగిరిపోయింది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ, ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఓవర్ సోల్డ్ పొజిషన్. సో ఈ ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉండటం వలన ఇక్కడ హీరో మోటో కార్పులో ఇంకా రికవరీ రావచ్చు. ఒకసారి వెనక్కి వెళ్దాం, బజాజ్ ఆటో కూడా చూద్దాం ఓవర్ సోల్డ్ పొజిషన్ కనిపిస్తున్నదా అని. లేదు, ఓవర్ సోల్డ్ బాగానే ఉంది. బజాజ్ ఆటో మామూలుగానే బెటర్గా ఉంది. తర్వాత ఎల్టీఐఎం ఆ మధ్యన బాగా భయంకరంగా పడేశారు. ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, తర్వాత ఎల్ఎన్టీ అడుగుజాడల్లో నడిచే కంపెనీ చూడండి. సో రికవరీ షార్ప్గా పడిపోయింది కదా. ఇలా షార్ప్గా పడిపోయింది, షార్ప్గానే రికవర్ అవుతుంది ఎప్పుడైనా కావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు మేక్ స్మార్ట్ రికవరీ. అయితే ఇదేంటంటే ఇంకా బై ఆన్ డిప్స్ మోడ్లోనే ఉంది, అంటే తగ్గితే కొనటం.
ముఖ్యంగా ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, పెద్ద దానికి ఇబ్బంది ఏం లేదు, ఈ స్టేజ్లో కొనుక్కోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. ఇది కూడా చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ చూడండి, ఓవర్ సోల్డ్ పొజిషన్. ఈ ఓవర్ సోల్డ్ పొజిషన్ నుంచి కొంచెం రికవర్ అవుతున్నది. చూడండి ఎట్లా తగ్గిందో, 6700 దగ్గర నుంచి ఆల్ టైమ్ హైకి వెళ్ళి 5500కి వచ్చేసింది. ఇది కూడా బాగా గణనీయంగా తగ్గింది. అసలు ఎంత పెరిగిందో అంత పడిపోయింది. సో అట్లీస్ట్ రిట్రేస్మెంట్ గా తీసుకున్నా కానీ, రిట్రేస్మెంట్గా తీసుకున్నా కానీ 5900 6000 లెవెల్కి వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి షార్ట్ టర్మ్లో. ఇదొకటి. అలాగే బజాజ్ ఫైనాన్స్ ఎలాగో వచ్చింది కదా, ఇట్లా ట్రెండ్ చూడండి, ట్రెండ్ గ్రాడ్యువల్గా స్లో అండ్ స్టడీ 6400లో ఉన్న ట్రెండ్ ఇది 6400, 6200 అనుకోండి, 6300 పోనీ, 6300 లెవెల్కి పడిపోయిన ట్రెండ్ ఎక్కడి నుంచి 83 నుంచి 8300 నుంచి 6200కి 6300కి తగ్గిపోయింది. ఇది కూడా 1/4, ఇట్ హ్యాస్ లాస్ట్ 1/4 ఫ్రమ్ ది పీక్ లెవెల్. మళ్ళీ అదే ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇట్ 71-7200కి వచ్చింది, 7300కి వచ్చిందండి ఈరోజు, 7300కి వచ్చింది. అంటే మీరు అక్నాషి కాదు, నార్మల్ క్యాండిల్ చూస్తే తెలుస్తుంది, 7300కి వచ్చింది. అంటే హాఫ్ ది వే ఇట్ హ్యాస్ కవర్డ్. 83 నుంచి 73కి వచ్చింది. అంటే 83 నుంచి 73కి వచ్చిందంటే 63 నుంచి 73కి వెళ్ళింది, 83 నుంచి 73కి వచ్చింది. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 83కి 63కి మధ్యన 73 ఉంది. సో 50% ఆల్మోస్ట్ కవర్ చేసింది. ఆర్ఎస్ఐ 61 అంటే న్యాచురల్గానే బుల్లిష్గా ఉంది. మరి ఎంఏసిడి కూడా పాజిటివిటీ చూపిస్తున్నది, ఇట్ ఈస్ షోయింగ్ పాజిటివిటీ. అంటే ఇది కూడా బై ఆన్ డిప్సే. ఎప్పుడన్నా మధ్యలో తగ్గితే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి, ఏకదాటిగా ఏం పెరగవు కదా. మధ్యలో ఎప్పుడన్నా తగ్గితే బై ఆన్ డిప్స్, తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు అనమాట. అట్లా అనమాట. వెరీ షార్ట్ టర్మ్ కూడా కాదు, వెరీ షార్ట్ టర్మ్కి ఇది కూడా బై క్యాండిడేట్. ఇట్లాగా చాలా కంపెనీలు వచ్చాయి. ఈరోజు మార్కెట్ ఏంటంటే ఇట్ హాస్ గివెన్ ఏ హింట్ ఆర్ ఇండికేషన్, ఎస్ మార్కెట్స్ ఆర్ ఆన్ రికవరీ మూడ్ అని. ఎందుకంటే బడ్జెట్ వచ్చేస్తున్నది, పెట్టుకోలేరు కదా షార్ట్ పొజిషన్స్, పెట్టుకోలేరు కదా, దే కాంట్ కీప్ షార్ట్ పొజిషన్స్. ఎంతో కొంత కవర్ చేసుకుని అప్పుడు మళ్ళీ వాతావరణం బాగోకపోతే మళ్ళీ తిరిగి షార్ట్ సెల్లింగ్ చేస్తారు. అప్పటి వరకు కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు కదా షార్ట్ కవరింగ్ చేసుకుని. దట్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే, యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చింది బయింగ్ ఇండికేషను. ఎంఏసిడి ప్రకారం అయితే ఇక్కడ వచ్చింది 6400 దగ్గర వచ్చింది బయింగ్ ఇండికేషన్. 6600 6600 దగ్గర వచ్చింది బయింగ్ ఇండికేషను. 66 నుంచి 73 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఇట్ మే పికప్ ఫర్దర్. ట్రెండ్ ఫండమెంటల్స్ యాక్చువల్గా బాగా ఉన్న కంపెనీ, కన్సిస్టెంట్లీ రైజింగ్ అప్. అందువల్ల ఏంటంటే ఇట్స్ గోయింగ్ గుడ్. సో అదండి సమాచారం. థింగ్స్ ఆర్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్. అంటే న్యూ ఇయర్ 2025 హ్యాస్ ఎ గుడ్ బిగినింగ్. అంటే హ్యాస్ ఎ పాజిటివ్ బిగినింగ్. ఈ పాజిటివ్ బిగినింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అదండి విషయం. సో ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.